కోల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల అధ్యక్షుడు నాగులకారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారని, పేదల పాలట సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు. అంతకుముందు మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల చెక్కులను అందజేస్తున్నట్లు, చెక్కుల మంజూరుకు కృషి చేసిన నర్సాపురం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, గజని వెంకట్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, దేవన్నగారి శేఖర్, మందాపూర్ రంగంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అంజాగౌడ్, గొండ కృష్ణ, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్, మధుసూదన్ రెడ్డి, లక్ష్మయ్య ముదిరాజ్, నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, నవాజ్ రెడ్డి, ఆగం గౌడ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వివిధ ఆసుపత్రుల్లో వివిధ కారణాల వలన తమ సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని మరి ఈరోజు మీ అందరికీ తెలుసు వైద్య ఖర్చులు ఏ విధంగా పెరిగిపోయినాయి. మరి మన జీవితాల్లో అంత ఖర్చు వచ్చినాయంటే ఆ సంవత్సరం పంటనో అవన్నీ కూడా మన హరించకపోతాయి. కాబట్టి నిజంగా గత కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అయితే వాటికి మరి ప్రజాపాలన ప్రభుత్వానికి తేడా ఏందో ఒకసారి మీ అందరికీ వివరిస్తా. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లో సాలీన సంవత్సరానికి 400 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ మీద, మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 840 కోట్ల రూపాయలు, దాదాపు డబుల్ అమౌంట్ను మరి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే పేద ప్రజల పట్లన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఆలోచన, మరి వాళ్ళ కష్టాలు రావద్దని ఏ విధంగా ఈ ప్రభుత్వం తప్పిస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయంలో మీకు తెలుసు, నేను ఓడిపోయిన తర్వాత కరెక్ట్ 4 రోజులకే మళ్ళీ నేను ఓడిపోయినాడు కూడా నేను కాన్స్టిట్యున్సీ వదిలిపోలే. ఆ రోజు నేను నర్సాపూర్లోనే ఉన్నా. తెల్లారి సాయంత్రం వెళ్ళిన హైదరాబాద్, మళ్ళీ 4 రోజులకు వచ్చి మళ్ళీ ప్రజల్లో ఉండడం మొదలుపెట్టిన. ఇప్పటికి నిరంతరం ప్రజల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక ఆఫీస్ వ్యవస్థను ఏర్పరిచి అక్కడ పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టి మీ సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించిన ఏ టైంలో 24 గంటలు మీరు అడిగిపోయి మీకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చి వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళిపోయి, మరి అక్కడ మంత్రి గారు మన జిల్లా రంగంపేటలో 6 చెక్కులు, సంగాయపేటలో ఒక 6 చెక్కులు, తుకాపూర్లో ఒక 3 చెక్కులు, మరి ఇక్కడ అంశంపల్లిలో ఒక 2 చెక్కులు, ఇష్టాపూర్లో ఒక 2 చెక్కులు, కొంచారం 1 చెక్కు, మరి పైతర్లో 1 చెక్కు, కుమార్ అప్పాజిపల్లి ఒక 3 చెక్కులు, పోతరెడ్డిపల్లి 2 చెక్కులు, 34 చెక్కులకు కొత్తచెక్కుపల్లి కూడా 2 చెక్కులు ఉన్నాయి. మొత్తం దీని విలువ ఏంటంటే 11,88,500 రూపాయలు. ఇది మా మండలానికి ఇంత సీఎం సహాయ నిధి నుండి నిరుపేదలు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేసుకున్న తర్వాత అటువంటి బిల్స్ని మనకు రాజన్న ద్వారా మనం ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ మా మండలానికి ఇప్పించి నిరుపేదలకు వాళ్ళ బతుకులో వెలుగు నింపిన దానికి కృషి చేసిన మా ప్రియతమ నాయకులు ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారికి కొల్చారం మండలం తరఫున పాదాభివందనాలు చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే ఒక పక్క ఉన్న ప్రతిపక్షం మనము ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడిపిస్తున్నాము. కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏది కూడా రూలింగ్ ఎమ్మెల్యేతో అవుతుంది, రూలింగ్ అంటే ఎమ్మెల్యే అనే పదం వాడుకుంటూ కొంతమందిని మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. మీరు బాజాబ్తా ఊళ్ళలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ అధైర్యపడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలైనా అధికారులతో మనం